పాదములకు వందనాలు. గత 9 నెలలు మమ్మల్ని కనురెప్పల వలె కాచి కాపాడి నీ కృపను చూపించినందులకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ 10వ నెలలో కూడా మొదటి దినమందు అడుగు పెట్టుటకును సజీవపు లెక్కలో మీరు ఉంచినందులకును కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువా. ఈ 10వ నెలంతటా కూడా మీ కర్మలకు మా జీవితాన్ని సమర్పిస్తూ ఉంటున్నాం. పరిచర్యలో ఉన్నటువంటి కుటుంబములను ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలోనికి తీసుకొనమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు నాయనా, ఈ 10వ నెలంతటా కూడా మమ్మల్ని ముందుండి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. మా మధ్యలో మీరు నీ వాక్యముల చేత మమ్మల్ని ధైర్యపరిచి బలపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. సమస్తమును మీ యొక్క కర్మలకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట సమాధానము కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి దేవుడు గత 9 నెలలు మనల్ని, మన కుటుంబాన్ని, పరిచర్యను దేవుడు ఇంతవరకు అద్భుత రీతిగా నడిపించిన దేవదేవునికి మనం స్తుతి చెల్లించవలసినటువంటి వారముగా ఉన్నాం. హల్లెలూయా. అయితే గమనించుదాం, దేవుని యొక్క మాటలు ఎంతైనా నమ్మదగినది, అది విడువనిది. కనుక మనందరము కూడా ఈ నెలలో ఉన్నటువంటి వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ద్వితీయోపదేశకాండంలో 31వ అధ్యాయము 8వ వచనాన్ని దేవుడు మనకి వాగ్దానంగా ఈ నెలకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 31:8 చదవండి. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయము అందకము, అందరి ఎదుట అతనితో చెప్పెను. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్తారా? ఇక్కడ అద్భుతమైనటువంటి మాట, మనం గమనించుచున్నటువంటి మాట 7వ వచనంలో కూడా ఎవరితో ఈ మాట చెప్పాడు అనే విషయాన్ని మనం చూడవచ్చు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిర్భరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క అక్టోబర్ నెలలో దేవుడు మనకిచ్చుచున్న వాగ్దానం ఏమిటి అనంటే, నిన్ను విడువను, ఎడబాయను అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని విడువని వాడు, ఎడబాయని వాడు. విడవడు అనంటే వదిలిపోడు, ఎడబాయను అనంటే నిన్ను దూరంగా వెళ్ళడు. మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. మనకు ముందర ఉంటాడు, మనకు వెనకాల ఉంటాడు, ఇరుప్రక్కల ఆయన ఉంటాడు. ఆయన మనల్ని ఉండి నడిపించబోతున్నాడు. ఓ ప్రియమైన వారలారా, ఇక్కడ మోషే యెహోషువతో చెబుతా ఉన్నాడు. ఎవరు మోషే? ఇశ్రాయేలీయుల నాయకుడు. ఎవరు యెహోషువ? ఇశ్రాయేలీయుల నాయకుడైన మోషే చేసిన పరిచర్యను తదుపరి కొనసాగించే ఒక నాయకుడు, మోషే దగ్గర పెరిగిన పరిచారకుడు. అయితే గమనించండి, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఎందుకు అనంటే గమనించండి, ఇశ్రాయేలీయులను నడిపిస్తున్నటువంటి పని అది చాలా బాధ్యాయుతమైనది, చాలా బరువైనది, చాలా పెద్ద పని. ఆ పని
ఇశ్రాయేలీయులను నడిపించటం అనేది ఆషామాష కాదు. మోషేకున్నంత ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదంటే యెహోషువాకి లేదండి. హల్లెలూయా చెబుతారా? ఎందుకు అని అంటే మోషే బాగా రాటు తేలినవాడు, ఐగుప్తు అంతటా బాగా ఎరిగినవాడు, అరణ్య జీవితాన్ని బాగా ప్రాక్టీస్ చేయబడినవాడు. అందుకని ఐగుప్త జీవితాన్ని తట్టుకొని నిలబడగలడు, అరణ్య జీవితాన్ని కూడా తట్టుకొని నిలబడగలడు. ఎందుకంటే ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసిన నాయకుడు యెహోషువ అన్నమాట. ఎందుకు ఐగుప్తులో 40 సంవత్సరాలు ఉన్నాడు కదా, హల్లెలూయా. అరణ్యంలో గొర్రెల కాపరిగా 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాలు ప్రియమైన వారలారా, ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. ఎందుకనంటే ఇశ్రాయేలు నడిపించటానికి ఈ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ద్వారా ఇంకో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నడిపించగలిగాడు. చూడండి, చాలా అమోఘమైనటువంటి పరిచర్య అది. అయితే నో ప్రాబ్లం, రెండు రకాల ఎక్స్పీరియన్స్ని మోషే ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే గమనించండి, కానీ అతని దగ్గర పెరిగిన యెహోషువ తదుపరి ఇశ్రాయేలీయుల్ని కొనసాగించి కానానులోకి నడిపించాలి. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మోషే మధ్యలోనే అర్ధాంతంగా కానానులో ఎంటర్ కాకముందే దేవుడు అతనిని తీసేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దానికి ముందుగా ఇశ్రాయేలీయుల బాధ్యతను, ఇశ్రాయేలీయుల నడుపుదలను మోషే యెహోషువకు అప్పచెప్పుతున్నప్పుడు ఈ మాట చెప్పాడు, నేను నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. హల్లెలూయా చెబుతారా? చెప్పండి, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఒకవేళ నీ జీవితంలో ఎవరెవరు నిన్ను విడిచిపోయినా, ఆశీర్వాదాలు ఒకవేళ విడిచిపోయి ఉన్నా, నీ దగ్గర ఉండేవన్నీ నువ్వు కాజేసుకొని ఉన్నా కూడా, వస్తువులు పోయి ఉన్నా, నీ దగ్గర ఉన్న మనుష్యులు పోయి ఉన్నా, విడువని వాడు ఒకడున్నాడు. హల్లెలూయా. ఈ మాట యెహోషువతో కూడా చెప్పబడిన మాట. ఈ ఉదయకాలం నీతో నాతో పరిశుద్ధాత్మదేవుడు చెబుతా ఉన్నాడు. యెహోషువని మాత్రం కాదు, మోషేని మాత్రం కాదు, పాత నిబంధన భక్తులను మాత్రం కాదు, కొత్త నిబంధనలో ఉండిన భక్తులను మాత్రం కాదు, నేటి సార్వత్రిక సంఘములలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన విడువకుండా, ఆయన ఎడబాయకుండా, ఆయన నడిపించటానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. ఆమె చెబుతారా? ఈ లోకంలో మనల్ని అందరూ విడిచినా కూడా ఆయన విడువనే విడువడు. ఆయన మనల్ని విడువకుండా ఉండగలిగిన ఎడల మనం భయపడకుండా ఉండగలుగుతాం. అవునా? ఆయన విడువకుండా మనల్ని ఉండగలిగిన ఎడల మనలో భయము ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే నా దేవుడున్నాడు, నన్ను విడువడు గనుక భయం ఉండదు. రెండవది, ఆయన మనల్ని విడువకుండా ఉండగలిగితే మనలో ఏముండదు? కలవరం ఉండదు, మనలో భీతి ఉండదు. ఉంటుందా? మనలో తత్తరపాటు ఉంటుందా? ఎవరున్నారు నాతో కూడా? దేవుడున్నాడు నాతో కూడా. మీకు తెలుసా, కొన్ని సమయాలలో మనం ఒంటరి జీవితాన్ని కూడా అనుభవించవలసి వస్తుంది. ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారు? ఎప్పుడు కూడా మనతో పిల్లలు ఉంటారనుకోను, భార్య ఉంటుంది అనుకోను, భర్త ఉంటుంది అనుకోను, లేకపోతే మనుషులు ఉంటారు అనుకోను. కొన్నిసార్లు మనం అనుకుంటాం అన్ని వేళల్లో, అన్ని సమయాలలో మన వెంట మనతో ఎవరు ఉండరు అని అంటే మనుషులు లేరు. అయితే ఒకటి చెబుతూ ఉన్నాను, మనతో ఎల్లప్పుడూ, ప్రతినిత్యం, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ మనలో వెన్నంటి ఉండేవాడు మన ప్రభు అయిన దేవుడు మాత్రమే. ఈ ఎక్స్పీరియన్స్ కూడా మనం చెయ్యాలి. హల్లెలూయా చెప్తారా?
ఒంటరిగా మనల్ని విడిచిపెట్టకుండా మన వెన్నంటి నడిచేవాడు, మనతో ఉండి నడిచేవాడు ఈరోజు నీతో నాతో వాగ్దానం చేస్తున్నాడు, సంఘంతో వాగ్దానం చేస్తున్నాడు. ఆయన విడిచిపెట్టాడు. హల్లెలూయా చెబుతారా? మనమే ఊహించుకుంటాం పరిస్థితులను బట్టి, మనమే అనుకుంటాం పరిస్థితులను బట్టి, దేవుడు ఏమైనా వదిలేశాడేమో, మర్చిపోయినాడేమో, దూరం అయిపోయినాడే దేవుడు అనుకొని మనమే అనేక భ్రమలోపలికి వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన తన పిల్లల్ని ఎన్నడూ విడిచిపెట్టని వాడు. హల్లెలూయా చెబుతారా? అయితే యెహోషువతో ఇంకో మాట మనం చదువుకున్నప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు యెహోషువతోనే దేవుడు వాగ్దానం చేస్తాడు. చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిర్భరము కలిగి ధైర్యముగా నుండుము, వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. హల్లెలూయా. మీకు అర్థమవటానికి ఒక మాట చెబుతాను, వినండి. ఒకానొక పట్టణంలో ఒక తండ్రి తన కుమారుణ్ణి గారాబముగా పెంచుతూ ఉన్నాడు. అయితే ఆ కుమారుడు తన తండ్రి ఇద్దరు కలిసి ఒక బజారుకు వారు వెళ్ళటం జరిగింది. వారు బజారుకు వెళ్ళిన తర్వాత ఆ బజారులో ఉన్నటువంటి అనేక షాప్స్ని కుమారుడు చూస్తూ వస్తూ ఉన్నాడు. చూస్తూ వస్తూ ఉన్నప్పుడు చాలా ఆట వస్తువులు, పిల్లలు ఆడే ఆట వస్తువులు అక్కడ కనబడ్డాయి. చాలా పెద్ద బజార్ అది, చాలా ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు. అస్సలు ఇసుకేస్తే కూడా రాలనంత మంది ప్రజలు ఉన్నటువంటి పెద్ద బజార్ అది. అలాంటి దాంట్లో కుమారునికి ఆట బొమ్మల్ని చూసుకుంటూ ఉన్నప్పుడు ఆట బొమ్మల మీద చాలా ఆశ కలిగి వాళ్ళ తండ్రితో అన్నాడు, నానా నాకు ఆడుకోవడానికి ఆట బొమ్మ కావాలి అన్నాడు. సరే, ఆట బొమ్మ అడుగుతున్నాడు కదా కొడుకు, కొనిద్దామని చెప్పి ఏ బొమ్మ కావాలి అని చెప్పినప్పుడు ఫలానా బొమ్మ నాకు కావాలి నానా అని చెప్పి అంగడి దగ్గరకు తీసుకెళ్ళాడు. నాన్న తండ్రి ఇద్దరు కలిసి అంగడి దగ్గరికి వెళ్ళారు. అంగడి ఓనర్తో అడిగారు, ఆ ఆట బొమ్మ ఎంత, ఆట బొమ్మ ఎంత? ఆ ఆట బొమ్మ 1000 రూపాయలు అవుతుంది అన్నాడు ఓనర్. కానీ తండ్రి దగ్గర అంత డబ్బులు లేవు. బజార్కి వచ్చింది ఆట బొమ్మ కొనడానికి కాదు, ఇంటికి సరుకులు కొనడానికి వచ్చాడు. అతని సరుకులకే తక్కువ ఉంది డబ్బులు. ఇప్పుడు కొడుకు 1000 రూపాయల బొమ్మ కావాలని అడిగాడు. ఇప్పుడు సరుకులు కొనాలా బొమ్మ కొనాలా అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. బొమ్మ కొంటే ఒకడే దాన్ని కొంతసేపు ఆడుకుంటాడు, సరుకు కొంటే ఫ్యామిలీకి అవుద్ది అని ఆలోచిస్తూ మాట్లాడుతూ కొనిస్తాండ్రా అని చెప్పి ముందుకు తీసుకొని వెళుతాడు. హల్లెలూయా చెబుతారా? అలా ముందుకు తీసుకొని వెళుతుంటే ఇతడు నడుచుకుంటూ కొడుకు అడిగిన బొమ్మ కొనియలేకపోతున్నా నేను ఆలోచనలో పడి ఇతడు పోతూ ఉన్నాడు. నేను బొమ్మ అడిగింది నాన్న కొనియలేదని వాడు ఒక ఆలోచనలో పడ్డాడు. ఫాదరు కొడుకు ఇద్దరు గమనించారా? కొనియలేదు అన్న ఆలోచనలో పడ్డాడు. ఎవరు? కుమారుడు. అయ్యో నేను కొనియలేదు నా కుమారునికి అనే ఆలోచనలో ఆయన పడ్డాడు. ఇద్దరు ఫీల్ అయ్యి ఒకరు ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఉన్నట్టుండి కుమారుడు మిస్ అయిపోయినాడు ఆ బజార్లో. హల్లెలూయా చెప్తారా? చూడండి ప్రియమైన వారలారా, కుమారుడు మిస్ అయిపోయినాడు. కుమారుని ఇప్పుడు ఆట బొమ్మ కొనియలేదన్న ఫీలింగ్ పోయింది. కుమారుడే కనబడలేదు అని కుమారుని వెతకటం మొదలుపెట్టాడు తండ్రి.
కుమారుడు ఆట బొమ్మ పోతే పోతుంది, లేకపోతే పోతుంది, నాకు తండ్రి కావాలని వెతకటం స్టార్ట్ చేశాడు. గమనించాలి. హల్లెలూయా. ఇప్పుడు గబరా వెతుకుతా ఉన్నారు. టెన్షన్గా చెమటలు పట్టిపోయింది ఫాదర్కి. అటు సైడు చిన్న బాబు వాళ్ళ కొడుకు చెమటలు పట్టిపోయింది, ఆడపూసినాడు మా నాన్న. ఆమేన్. హల్లెలూయా. వెంటనే అక్కడున్న పోలీసు వాళ్ళకి ఇట్లా కనబడలేదు అనగా వారు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇలా సెర్చ్ చేసి 1 గంట సేపటికి దొరకలేదు ఆ బాబు. 1 గంట సేపు తర్వాత ఒక అంగడి ముందర కూర్చొని ఏడుస్తున్నాడు, నాకు నాన్న కావాలి. ఆమె చెప్తారు గట్టిగా. హల్లెలూయా. చెప్పండి, ఎవరు కావాలంట అతనికి? నాన్న కావాలి, నాకు నాన్న కావాలని ఏడుస్తున్నాడంట. వెంటనే నాన్న ఫైండ్ అవుట్ చేసి పరుగున వెళ్ళాడు. కుమారుడు కూడా పరుగున వచ్చి నాన్నని హత్తుకొని ముద్దు పెట్టుకొని ని ఏడ్చాడు. అప్పుడు నాన్న కళ్ళు తుడిచి, నేనున్నానుగా, భయపడద్దు అని చెప్పి, సరే నువ్వు కొనిమ్మన్న ఆట బొమ్మ కొనిస్తాను పద నాన్న అన్నాడంట. అప్పుడు నాన్న కొడుకు చెప్పగానే, తండ్రి చెప్పగానే కొడుకు అన్నాడు, నాకు బొమ్మలు వద్దు, ఆట వస్తువులు ఏమొద్దు నాన్న, నువ్వు నాతో ఉంటే చాలు. గట్టిగా ఆమె చెప్తారు గట్టిగా. హల్లెలూయా. ఏముంటే చాలు నాన్న, నువ్వు ఉంటే చాలు, నా తండ్రి నువ్వు ఉంటే చాలు. నువ్వు ఉండేటప్పుడు నాకు ఎంత ధైర్యంగా నడిచాను నీ వెంట, నేను ఏడవలేదు, నేను భయపడలేదు, నేను భీతి చెందలేదు. నేను నాన్న నువ్వు లేకపోయి ఆ గంట సేపుకి దడ అయిపోయింది, నా గుండె నీరైపోయింది, భయం అయిపోయింది. నేనెక్కడో మిస్ అయిపోయినాను తండ్రికి, నేనెక్కడో దూరం అయిపోయినాను. హల్లెలూయా. అలాంటి అద్భుతమైనటువంటి తండ్రి. ఎంతమంది తండ్రి ఇచ్చేది కావాలి లేదా తండ్రే కావాలి ఎంతమంది కోరుకుంటున్నారు ఈ ఉదయ కాలంలో? తండ్రి కొనిచ్చేది కావాలా, తండ్రి ఇచ్చేది కావాలా, లేదా తండ్రే మీతో ఉండాలని కోరుకుంటున్నారా? ఎంతమంది కోరుకుంటున్నారు ఈ ఉదయకాలంలో వాగ్దాన ఆరాధనకు వచ్చిన వారు? ఒకసారి చేతులెత్తి దేవుడు చూడని, పరలోకపు తండ్రి చూడని. ఎంతమంది కోరుకుంటున్నారు? తండ్రి ఇచ్చేవి కావాలా లేక తండ్రే కావాలా మీకు? స్తోత్రం, హల్లెలూయా చెప్తారా? తండ్రే కావాలి. చూడండి, తండ్రి ఉన్నంత వరకు భయం లేదా కుమారునికి, తండ్రి లేకపోయేసరికి ఎంత తత్తరపడిపోయాడు. ఈరోజు కూడా నీ జీవితంలో, నా జీవితంలో కూడా అంతే. మనకొక తండ్రి ఉన్నాడు, అభయం ఇచ్చే తండ్రి. మనకొక తండ్రి ఉన్నాడు, ధైర్యపరిచే తండ్రి. మనకొక తండ్రి ఉన్నాడు, మన వెంట నడిచే తండ్రి. మనకొక తండ్రి ఉన్నాడు, ప్రతి ఆపదల నుండి తప్పించే తండ్రి. ఆయనే ఈ అక్టోబర్ నెలలో ఈ 1 తారీఖులో వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను విడువను కుమార్తె, నిన్ను విడువను, నా కుమారుడా నిన్ను విడువను అంటున్నాడు. నువ్వు ఆయనతో వెంట నడవడానికి సిద్ధమేనా? నువ్వు ఆయనతో అంటిపెట్టడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు ఆయనను అంటిపెట్టుకొని నడవగలిగిన ఎడలా ఈ నెల మాత్రం కాదు, ఈ భూమి మీద బ్రతుకు దినములన్నిట దేవుడు నిన్ను విడువక కాపాడగలడు. ఆయన నిన్ను విడువకుండా నడిపించగలిగిన ఎడలా, ఆయన నీ వెంట నడవగలిగిన ఎడలా, ఆయన నీ ముందర నడవగలిగిన ఎడలా, ఆయన నీ వెనుక పార్శ్వలో నడవగలిగిన ఎడలా ఏ కీడు దరికి రాదు. ఒకవేళ అలా కీడు దరికి వచ్చినా ఆ కీడులో పడిపోకుండా తండ్రి నీతో ఉన్నాడు, కాపాడుతాడు. అపవాది నిన్ను శోధించాలని ప్రయత్నం చేసినా ఆయన నీ వెంట ఉన్నాడు కనుక అపవాది క్రియలన్నిటినీ లయము చేస్తాడు. ఈ ఉదయ కాలంలో ఈ వాగ్దాన ఆరాధనకు వచ్చిన నీతో ప్రభువారు అంటున్నాడు,
నిన్ను విడువను ఎడబాయను. హల్లెలూయా చెబుతారా? హల్లెలూయా. అలాగే జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా. యెహోషువ జీవితంలో అలాగే జరిగింది. యెహోషువను దేవుడు విడవలేదు, యెహోషువను దేవుడు ఎడబాయలేదు. సక్సెస్ఫుల్ లీడర్, బాధ్యాయుతముగా, అద్భుతముగా ఇక్కడ రాయబడి ఉన్నది. ఆ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిర్భరము కలిగి ధైర్యముగా ఉండు, నిర్భరము కలిగి ధైర్యముగా ఉండు. ఎందుకనంటే ఆయన మనతో ఉన్నాడు కాబట్టి. ఇంతవరకు భయపడ్డావేమో, ఒకవేళ మీ ఫ్యామిలీ లైఫ్ను బట్టి, మీ పిల్లల లైఫ్ను బట్టి. దేనికి భయపడవద్దు, ధైర్యంగా ఉండు. ఆయన నీ ముందర ఉన్నాడు, ఆయన వెనకాల ఉన్నాడు, ఇరుపక్కల ఉన్నాడు. విశ్వాసించేవారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన విడువడండి, ఆయన ఎడబాయడు. ఒక్క వాగ్దానం చేశాడు అనంటే అలాగే ఆయన నడిపించటానికి దేవుడు సమర్థుడుగా ఉన్నాడు. కొన్ని ఆయన విడువకుండా, ఎడబాయకుండా ఉండగలిగితే జరిగే అద్భుతాలు చాలా చాలా సాహసమైన అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. అలాంటి ఒక అద్భుతాలలో మనము చూచినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథములో మనం చూద్దాం. 5వ అధ్యాయంలో ఆయనతో కూడా ఉన్నాడు ఆయన. చూడండి ఎలాగా 13-14 వచనంలో, యెహోషువ 5వ అధ్యాయంలో, యెహోషువ యెరికో ప్రాంతముననున్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముననున్నవాడా, మా విరోధుల పక్షముగానున్నవాడా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాననెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలిన వాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను. హల్లెలూయా చెబుతారా? ఇక్కడ ఒక సేనాధిపతిని చూస్తుంటున్నాడు యెహోషువ. ఒక సేనాధిపతిని చూస్తుంటున్నాడు. ఎవరా సేనాధిపతి? దూసిన కత్తి చేత పట్టుకొని నిలబడుతూ ఉన్నాడు. ఈ కత్తి చేత పట్టుకొని నిలబడిన సేనాధిపతిని చూచి యెహోషువ అంటూ ఉన్నాడు, నీవు మా పక్షముగానున్నవాడా, మా విరోధుల పక్షముగానున్నవాడా అని అడిగినప్పుడు దేవుడు అంటాడు, ఏమని అంటున్నాడు? యెహోవా. అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా చెబుతారా? ఎవరి పక్షాన ఉండడానికి, ఎవరి పక్షాన సాయం చేయడానికి? ఎస్, యెహోషువ పక్షాన, తన ప్రజల పక్షాన ఆయన నిలవబడి యుద్ధములు చేయుటకు, నిలవబడి యుద్ధములను జరిగించుటకు సేనాధిపతిగా యెహోషువ పక్షాన దిగి వచ్చాడు. అదిదా నిన్ను విడువను అన్నాడు, నిన్ను ఎడబాయను అన్నాడే. ఆ దేవుడు వదిలేస్తాడా, మర్చిపోతాడా? ఎందుకు వదలడు, ఎందుకు మర్చిపోడు అనంటే, వాగ్దానం చేసింది మనిషి కాదు, సర్వాధికారి అయిన దేవుడు. వాగ్దానం చేసింది మనిషి కాదు, సృష్టికర్త. వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని మరచిపోడు ఆయన. ఆయన విడువడు ఆ వాగ్దానాన్ని. ఆ వాగ్దానానికి వ్యతిరేకంగా ఏం చేయజాలడు ఆయన.
వాగ్దానం నీతో చేశాడు అనంటే నిన్ను విడువక నడిపిస్తాడు. ఆనాడు యెహోషువ సేనాధిపతిగా యెహోషువాకి దేవుడు తోడైనందువలన యెహోషువ సక్సెస్ లీడర్ అవ్వగలిగాడు. యెహోషువ అన్నిటినీ ఆయన జయించగలిగాడు, అన్నిటినీ ఆయన సాధించగలిగాడు. హల్లెలూయా చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనం కొన్ని మాటలను చదివినప్పుడు ఆయన చాలా మిరకిల్స్ ఆయన ద్వారా జరిగినది. నెంబర్ 1, మొట్టమొదటగా యెరికో యోర్దాను ఏకరాశిగా మారినది. జనులు దాటిపోకుండానట్లు, నీళ్లు వేగముగా పైనుండి వస్తున్న నీళ్లను దాటజాలకుండునట్లు, అడ్డుగా ఆటంకముగా దాటకుండునట్లు ఉన్నటువంటి నీళ్లను ప్రజలు దాటునట్లుగా దానిని దేవుడు ఆపి ఏకరాశిగా మార్చగలిగాడు. హల్లెలూయా చెబుతారా? దేవుడు తోడుంటే అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగలడు, దాటలేని వాటిని దాటించగలడు. హల్లెలూయా చెబుతారా? చూడండి, ఆ మాట రాయబడి ఉన్నది, పైనుండి వచ్చుచున్న నీళ్లు ఏకరాశిగా మారెను. యెహోషువ 3వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. హల్లెలూయా. ఎలా నిలిచిందట? ఏకరాశిగా అది నిలిచెను. ఎందుకు అనంటే తన ప్రజల కోసరం ఆయన దేనిని నిలుపాలో దాన్ని నిలుపుతాడు. తన ప్రజల కోసరం దేన్ని ప్రారంభించాలో ప్రారంభిస్తాడో, దేన్ని ఆపాలో దాన్ని ఆపుతాడో. ఏకరాశిగా ఆపాడు పైనుండి వస్తున్నటువంటి యోర్దాను నీళ్ళు. హల్లెలూయా చెబుతారా? గలిలయ సముద్రము నుండి ఈ యొక్క యోర్దాను నీళ్లు ప్రవహిస్తాయి. ఉత్తరం నుండి దక్షిణం వైపుగా ప్రవహిస్తేటటువంటి ఈ యోర్దాను నీళ్ళలో వారు దాటలేనంత నీళ్ళున్నాయి, వారు అవతలికి వెళ్ళలేనంత నీళ్ళున్నాయి. వారు ఇబ్బంది పడకూడదని, వారు దాటేటప్పుడు ఒకవేళ నీళ్ళల్లో కొట్టుకొని వెళ్ళిపోతారేమో అని చెప్పి దేవుడు కనికర పూర్ణుడు గనుక, వాత్సల్యము గలవాడు గనుక, నిన్ను విడువను అన్నాడు గనుక ఆయన చూడండి వెంట నడిపిస్తూ వారిని యోర్దానులో నుండి దాటించేశాడు. హల్లెలూయా చెబుతారా? నీ జీవితంలో కూడా, నీ బ్రతుకులో కూడా ఈదలేనంత జీవితాన్ని ఈదుతుంటే, ఒకవేళ ఇబ్బంది పడుతుంటే నిన్ను కూడా ఆయన దాటించగలడు. నీ వెంట ఆయన నడుచుచున్నాడు. ఆయన ఎడబాయని వాడు, ఆయన విడువని వాడు. తల్లి మరచిన, తండ్రి విడచిన ఆయన విడువడు. నానే వారు విడచిన, నీ తోడు ఉండేవారు విడచిన విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, మరువని దేవుడున్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. ఆమేన్ చెప్పండి గట్టిగా. కాబట్టి ఇశ్రాయేలుల పక్షాన విడువకుండా ఆయన ఉన్నాడు కాబట్టి చక్కగా యోర్దానుని దాటించగలిగాడు. 6వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ యెరికో అనబడినటువంటి ఆ యొక్క గోడల్ని కూల్చాడు. ఇక్కడ యోర్దాను నదిని ఏకరాశిగా కాంపౌండ్ వాల్ లాగా మార్చాడు. అక్కడ కాంపౌండ్ వాల్గా ఉండే అడ్డును దేవుడు సమభూమి చేశాడు. చూడండి, నీళ్లను ఏకరాశిగా చేయగలడు, నిలిచి ఉన్న గోడల్ని కూల్చగలడు. యెరికో వారికి ఎంతో ఎత్తుగా ఉన్నదట. మీకు తెలుసో తెలీదో కానీ యెరికో గోడల మీద ఇళ్ళు కట్టబడి ఉన్నాయంట. యెరికో గోడల మీద ఇండ్లు ఉన్నాయంట. యెరికో గోడల మీద ఇల్లు కట్టుకొని నివాసాలు చేస్తున్నారంట. అంత ఎత్తైన గోడలంట, అంత వెడల్పైన గోడలంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యెరికో గోడలే 40 అడుగుల ఎత్తు ఉంటుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇట్లా ఒక 4 బిల్డింగ్లు పైకి కడితే ఎంత హైట్ ఉంటుందో అంత ఎత్తు ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరికో గోడలు, ఆ గోడలు ఎంత బలమైగా ఉంటుంది చూడండి. ఆ గోడల మీద ఇండ్లు
ఇండ్లు ఉన్నాయి, ఎరికో పట్టణస్థులు ఇండ్లు ఉండేది. దాంట్లోనే రాహాబు అనబడిన ఆమె ఇల్లు కూడా ఈ ప్రాకారం మీదనే కట్టబడి ఉన్నట్లుగా బైబిల్ చెప్తుంది. అంత స్ట్రాంగ్ అయినటువంటి ఇండ్లు, అంత బలమైనటువంటి పునాదులు వేయబడిన ఆ ఎరికో గోడలో తన ప్రజల నిమిత్తమై, తన వారి నిమిత్తమై దేవుడు దాన్ని కూల్చి సమభూమిగా మార్చాడు. దాటలేక అది ఆటంకంగా ఉండింది, కానానులోనికి వెళ్ళకుండా ఆటంకంగా ఉండింది. దేవుడు దాన్ని కూల్చి ప్రజలని కానానికి దాటించగలిగిన దేవుడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఆయన విడవకుండా, ఎడబాయకుండా ఉంటే ఆయన చేసే అద్భుతాలు, మొదటిది ఆయన యోర్దాను నదులను ఏకరాశిగా మార్చి నడిపిస్తాడు. రెండవది యెరికో గోడల్ని కూల్చి ఆయన తన ప్రజల్ని ముందుకు నడిపిస్తాడు. యెహోషువ 6వ అధ్యాయం మీరు తర్వాత ఇంట్లో కూడా వెళ్ళి మీరు చదువుకోవచ్చు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయములో 20వ వచనం మొదలుకొని 25 వచనం వరకున్న వాక్య భాగాల్ని మీరు ఇంట్లో వెళ్ళి చదివి చూచినప్పుడు ఆయన సమస్తమును కాల్చి వేసెను అని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. గట్టిగా ఆమె చెబుతారా? అలాగే 3వ అద్భుతాన్ని మనం చూచినప్పుడు ఆయన హాయి పట్టణాన్ని జయించి కానాన్లోనికి ప్రవేశించటానికి దేవుడు వారికి సహాయం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 8వ అధ్యాయంలో యెహోషువ గ్రంథంలో హాయి పట్టణాన్ని వారు జయించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 6, 7, 8 వచనాల్లో మీరు ఇంట్లో వెళ్ళి ఆ మాటలు ఒక్కసారి రాసుకొని మీరు ధ్యానించిన ఎడల దేవుడు విడువక ఎడబాయక ఉంటే ఆయన చేసే మిరకిల్స్ ఇలా ఉండబోతుంది. యోర్దానులు ఏకరాశిగా అయిపోతుంది, యెరికో గోడలు కూలిపోతుంది. వారికి వ్యతిరేకంగా నిలబడే రాజ్యాలను దేవుడు కూల్చివేస్తాడు. హాయి పట్టణము దేవుడు కూల్చివేశాడు, హాయి పట్టణాన్ని కాల్చివేశాడు, హాయి పట్టణాన్ని తగులుబెట్టేశాడు. తన ప్రజలకు విరోధముగా యుద్ధం చేసిన ఆ పట్టణాన్ని, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను విడవకుంటే, ఎడబాయక ఉంటే ఆయన చేసే అద్భుతమైన మిరకిల్స్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. అది మాత్రం కాదు, మనము చూచినప్పుడు ఆయన నీ వెంట ఉంటే 10వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో సూర్య చంద్ర నక్షత్రాలు ఆగిపోయాయి. చూడండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో ఆ మాట ఒక్కసారి మీరు చూచినప్పుడు ఆయన సూర్యుడు ఆగిపోవాలని, చంద్రుడు ఆగిపోవాలని ప్రార్థన చేశాడు. ఆమేన్. 12, 13 వచనాల్లో మీరు చదవగలిగితే, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. హల్లెలూయా చెబుతారా? ఆమేన్. హల్లెలూయా. చరిత్రలో భూమిని దేవుడు పుట్టించిన నాటి నుండి ఇలాంటివి యెహోషువ ప్రార్థనలో జరిగాను. హల్లెలూయా చెప్తండి. ఎంత అద్భుతం కదండి. ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. సూర్యుడు ఎక్కడ ఉండిపోయినాడంట? ఆకాశం మధ్యమున నిలిచి. ఆమేన్. హల్లెలూయా. చరిత్రకారులు కూడా ఒక నాడెల్లా ఎందుకు సూర్యుడు అస్తమించలేదని పరిశోధించారంట. ఇది ఊరక కథ కాదు, ఇది ఊరక ఏదో రాయబడింది కాదు. సూర్యుని కూడా ఆపగలిగినటువంటి దేవుడు. ఆమేన్ చెప్తారా?
సూర్యుడు అస్తమించాలా ఖచ్చితంగా. ఆమేన్. అవునండి, ఇక అస్తమించాలి. సన్ రైజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఉంటేనే ఒక డే అవుతుంది. కాలాలు, సమయాలు సూర్య చంద్ర నక్షత్రాల మీద ఆధారపడతాయి. రాత్రి పగులు మనకి ఎలాగా బేస్డ్ ఆన్ సన్ అండ్ మూన్, అది భూమి దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఒక బొంగరాన్ని దారంలో కట్టి వేలాడదీస్తే ఒక దారాన్ని కట్టి అలా పెట్టుకొని చూడండి, దాని పాటుకు అది ఏమవుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. హల్లెలూయా చెప్తారా? అలాగా ఉంటున్నది భూమి, అలాగా ఉంటున్నది ఆకాశంలో వ్రేలాడదీయబడినది. ఆమేన్. శూన్యములో వ్రేలాడదీయబడినది. ఆ వ్రేలాడదీయబడినటువంటి ఆ సృష్టిని చేసింది మన సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా చెబుతారా? చూడండి, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఆయన విడువకుండా ఉంటే ఏమవుతుంది? ప్రకృతికి మించిన అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. ఇలాంటి యోర్దాన్ని ఏకరాశిగా మార్చటం, ఎరికోలును కోల్చటం, సూర్య చంద్ర నక్షత్రాలను ఆపటం మనుషులకు తరమా? శాస్త్రవేత్తలకు తరమా? ఈ లోకంలో ఎవరికి కుదరని కార్యాలని దేవుడు మన పక్షాన ఉంటే, నీకు ప్రకృతి అడ్డంగా ఉన్నా, పరిస్థితులు ఆటంకంగా ఉన్నా, నువ్వు దాటలేని వాటిని దాటిస్తాడు, నువ్వు జయించలేని వాటిని జయింపజేస్తాడు. నీకోసరం దేన్ని కావాలన్నా ఆపుతాడు, నీకోసరం దేన్ని కావాలన్నా స్టార్ట్ చేస్తాడు. నీకోసరం ఆయన ఏమైనా చేయటానికి సమర్థ్యుడు. విశ్వసించేవారు ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. నేను ముగిస్తూ ఉన్నాను. యెహోషువ గ్రంథము 12వ అధ్యాయములో మరొక సంభవాన్ని నేను చూపించి ముందుకెళ్తాను. యెహోషువ గ్రంథము 12వ అధ్యాయము చివరిగా 24 వచనములో, అన్ని చదవద్దు కానీ 9:24 అని వేయబడినది. అంటే 9 నుంచి 24 వచనం వరకున్న మాటలు అన్నమాట అవన్నీ. అది గమనించినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ ఎవరు అనంటే రాజుల పేర్లు అన్నమాట అవన్నీ. 9 నుంచి చూసినప్పుడు రాజుల పేర్లు వరుసగా రాయబడి ఉన్నది. చివరి మాట మీరు చూచినప్పుడు ఆ రాజులందరి సంఖ్య 31. ఎంతమంది? 1 2 కాదండి. ఎంతమంది అంట? 31 మంది రాజులు. అమ్మా, సిస్టర్, బ్రదర్, కానానుని దేవుడు వాగ్దానం చేసింది నిజమే. కానానికి తీసుకొని వస్తానని తీసుకొచ్చింది నిజమే. కానీ యెహోషువ దినములలోనే ఎంతమంది రాజులు ఉన్నారంట? చెప్పండి, ఎంతమంది అంటే? ఈ 31 కింగ్స్ని జోషువా జయించాడు. హల్లెలూయా. ఎంతమందిని? సాదాసీదానా? ఏ ఒక్క రాజు దగ్గర కూడా ఓడిపోలేదు. 31 మంది రాజులను గెలిచాడు. హల్లెలూయా. ఇంత గొప్ప యుద్ధవీరుడు, ఇంత గొప్ప కార్యాన్ని యెహోషువ దినములలో జరగటానికి కారణం ఒక్కటే ఒకటి: నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఇదంతా యెహోషువ యొక్క అనుభవమా? యెహోషువ తన యొక్క జ్ఞానం వలన చేశాడా? తన అనుభవం వల్ల చేశాడా? చేయలేదు. దేవుడు యెహోషువతో ఉన్నందువలన 31 మంది రాజులను సునాయాసముగా జయించగలిగాడు. ఒక హల్లెలూయా చెప్పరు, ఒక స్తోత్రం చెప్పరు. హల్లెలూయా చెప్తారా?
అయితే మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఆయన నీ పక్షములో ఉంటే, ఆయన నీతో ఉంటే, ఆయన నీ ముందర నడిస్తే యోషువ మాత్రం కాదు, నువ్వు కూడా జయించగలుగుతావు. హల్లెలూయా. ఒక 4 సంభవాలు వేగంగా చెప్పాను. మొదటి సంభవము యోర్దాను, యెరికో, హాయి. 4వది సూర్య చంద్ర నక్షత్రాలు ఆపేశాడు. 5వది 31 మంది రాజులను జయించగలిగాడు. అంటే ఏమేం జరుగుతుంది? నీకు వ్యతిరేకంగా లేచే రాజులను, రాజ్యాలను మట్టి కరిపిస్తాడు. నీకు వ్యతిరేకంగా ఉండే గోడల్ని కూల్చేస్తాడు. నువ్వు ముందుకు వెళ్ళని యోర్దానులది లేఖరాశిగా మార్చేస్తాడు. మిమ్మల్ని అణచాలని, ఓడించాలని చూస్తే రాజ్యాలని ఖాళీ చేస్తాడు. నీకోసరం, నీ వెంట ఆయన ఉన్నందువలన, నీకు వాగ్దానం చేసినందువలన. అదే 5వ అధ్యాయము యోషువ 1:5లో అది చెప్పాడు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును ఎదుట నిలవనేరడు. అంతే. నీ ముందర నిలిచే దమ్ము, ధైర్యం ఎవడికి ఉండదో. ఎంతమంది రాజులు కట్టగట్టుకొని వచ్చినా, ఎంతమంది రాజులు నిలబడినా, ఆయన పక్షాన ఉన్నవాడు సర్వశక్తి గలవాడు. అందుకే చదివాం, యెహోవా సేనాధిపతి కత్తి దూసి నిలబడి ఉన్నాడు. యెహోవా సేనాధిపతిగా ఆయన నిలబడి ఉన్నాడు. ఆ సేనాధిపతి యెహోషువకి తోడయ్యాడు. అందువలనే యెహోషువ సక్సెస్ లీడర్. అందువలనే జనాలు కానానుని పొందుకోగలిగారు. ఈ కానానుని పొందుకోవడం చిన్న పని కాదు. 31 మంది రాజుల్ని జయించారు. ఎరుగో గోడలను కూల్చారు. యోర్దానులది ఏకరాశిగా మార్చారు. ఎన్నో సాహస కార్యాలు జరిగాయి. దేవుడు ఉంటే వారి జీవితంలో మాత్రం కాదు, ఈ వాగ్దాన ఆరాధనకు వచ్చిన నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చివరికి ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒక మాట ఇలా రాయబడి ఉంటున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచన భాగాన్ని నేను చదువుతాను. 5వ వచన భాగాన్ని, 5వ వచనం చివరి భాగాన్ని నుండి చదువుతాను. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. హల్లెలూయా. ఆయన చెప్పాడు కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రులు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. అలాగ చెప్పాలంట మనం విశ్వాసులు, అట్లా చెప్పాలంట. నాతో దేవుడు ఉన్నాడు, నాకు దేవుని వాగ్దానం ఉంది అని ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నామంట. కాబట్టి నరమాత్రులు నన్ను ఏం చేయలేరు, లోకం నన్ను ఏం చేయలేంది, అపవాది నన్ను ఏం చేయలేడు. ఎందుకు అనంటే నాతో ఉండేవాడు గొప్పవాడు. నాతో ఉండేవాడు నిమిషం, సెకండ్ కూడా నన్ను వదిలిపెట్టడు. నా వెంటే ఉన్నాడు ఆయన, నాలోనే ఉన్నాడు ఆయన, నాతోనే ఉన్నాడు ఆయన. అలాంటి ఆయనే మన దేవాది దేవుడు. కాబట్టి యెహోషువ జీవితంలో మోషే ద్వారా చెప్పబడినది, తర్వాత దేవుని ద్వారా చెప్పబడినది. మొట్టమొదటగా చెప్పింది మోషే, నిన్ను ఆయన విడువడు, నీతోనే ఉంటాడని చెప్పాడు. తర్వాత దేవుడే యెహోషువతో చెప్పాడు, నేను మోషేతో ఉన్నట్లుగా నీతోనే ఉంటాను, నేను విడువను, ఎడబాయను. యెహోషువతో ఉంటే ఏమేమి జరిగిందో వరుసగా చూపించాను. నేను అవన్నిటిని ప్రసంగం చేయలేదు, కానీ కేవలం దేవుడు నిన్ను విడవకుండా నీ వెంబడి ఉంటే ఇలాంటివి యెహోషువ జీవితంలో జరిగినట్లు మన జీవితంలో కూడా జరుగుతుందని జ్ఞాపకం చేసుకోవడానికి ఒక సమ్మరీ లాగా మీకు ఈ వాక్యాన్ని చెప్పడం జరిగింది. చివరగా 13:6-5లో మనం ఏం చెప్పుకోవాలి అనంట, మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉండాలి. ఏమని చెప్పాలి? ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. చెప్పండి, ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. ఫ్యూచర్ గురించి భయపడను, పిల్లల గురించి భయపడను, నా ఫైనాన్షియల్ గురించి భయపడను, నా వ్యాధిని గురించి భయపడను,
నా బలహీనతను గురించి భయపడను. ఆమేన్. నాకు విరోధంగా లేచిన వారి గురించి భయపడను. నన్ను విడిచి వెళ్ళిన వారి గురించి భయపడను. ఎందుకంటే నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అన్నవాడు మన చేయి పట్టుకొని ఉన్నాడు. ఉన్న వారందరూ కూడా అక్కడే అందరూ లేచి నిలబడితే దేవుడు నీతో నాతో మాట్లాడున్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. అందరు కళ్ళు మూద్దాం. ప్రభువా, నీవిచ్చిన వాగ్దానం చాలా గొప్పది. తండ్రి కుమారుని స్టోరీ చెప్పాను. కుమారుడు బాట బొమ్మలు కావాలనుకున్నాడు. అయితే తండ్రి కనబడకపోగా, తండ్రి ఎడబాసిపోయాడు అని గమనించినప్పుడు కలవరం, భయం, ఏడుపు వచ్చింది. తండ్రి కనబడే లోపల ధైర్యం వచ్చింది, ఏడుపు పోయింది. తండ్రి అడుగుతున్నాడు, నీకు ఆట బొమ్మ కొనివ్వలేదే, నేను ఆట బొమ్మ కొందాం పదా అంటే అతడు అన్నాడు, ఆట బొమ్మ కంటే గొప్పవాడు నా తండ్రి. ఈ లోకంలో ఉండే ఆశీర్వాదాల కంటే గొప్పవాడు నా తండ్రి. ఈ లోకంలో ఉండే వస్తువుల కంటే గొప్పవాడు నా తండ్రి. నా తండ్రి నన్ను ఎడబాయక ఉంటే నాకు ధైర్యం. నాకు ధనమున్నా, నాకు ఘనమున్నా, నాకు బంగారం ఉన్నా, నాకు వెండి ఉన్నా, నాకు ఏది ఉన్నా నేను తత్తరపడవచ్చు, భయపడవచ్చు. నా తండ్రి నాతో ఉన్నప్పుడు, నా ప్రభువు నాతో ఉన్నప్పుడు, నా యేసయ్య నాలో ఉన్నప్పుడు నేను దేనికి భయపడను, నేను దేనికి దిగులు పడను, నేను దేనికి చింతపడను. దేవా, నా చేయి పట్టుకొని నడిపించు ప్రభువా, నా పిల్లల చేయి పట్టుకొని నడిపించు ప్రభువా. ఓ ఈ నెలంతటా నన్ను నడిపించు ప్రభువా, నన్ను పోషించు ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా, నన్ను నీ ఆత్మతో నింపు ప్రభువా. నా ముందర నువ్వే ప్రభువా, నా వెనకాల నువ్వే ప్రభువా, నా ఇరుపక్షాల నువ్వే ప్రభువా. ఓ రబా కమషగలబా. అందరూ కూడా నోరు తెరచి ప్రభు మాటల్లో చెప్పిన మాటల్ని తిరిగి ఆయనతో ఉచ్చరించండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చేయి విడువాడు ఎన్నడు, విడనాడడు ఎప్పుడు. చేయి విడువాడు ఎన్నడు, విడనాడడు ఎప్పుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ఆ ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన నా ప్రియుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, విడువని ప్రభువా, ఎడబాయని ప్రభువా, మరువనన్న ప్రభువా, కాపాడిన ప్రభువా, కరుణించిన ప్రభువా. ఎన్ని యోర్దానులున్నా, ఎన్ని ఎరుకోలున్నా, ఎన్ని హాయిలు లేచినా, 31 మంది రాజుల వలె లేచిన కాలాలు, సమయాలు, మనుషులు ఎవరు లేచినా మీరు మా పక్షమందున్నారు, మీరు మా చేతులు పట్టుకొని ఉన్నారు, మీరు మా వెంట ఉన్నారు, మీరు మాలో ఉన్నారు. భయపడము, దిగులు పడము, ఓ తండ్రి కలవరపడము.
మీరు మాతో ఉన్నందులకు వందనాలు. మీరు మాట్లాడిన శ్రేష్టమైన వాగ్దానమునకు వందనాలు. ఆ వాగ్దాన్ని నమ్మి చేతబట్టుకొని ముందుకు వెళ్ళబోతున్నా. సమస్తమును మీ కర్మలకు అప్పగించుకుంటూ ఉన్నాం. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.